ఇక స్పెషల్ ఎడిషన్లో ఇంకో వార్త, ఆగమాగం మంట గలుస్తున్న మంగళసూత్రం, ప్రశ్నార్థకమవుతున్న కుటుంబ వ్యవస్థ. మన జీవితంలో సగభాగం అంటారు, సమానత్వమే కరువవుతోంది. ఆడపిల్లగానే కాగానే ఎందుకీ వివక్ష? సతీమణి అనగానే చిన్న చూపు ఎందుకు? అసలు విడాకుల చట్టం ఎందుకు తెచ్చారు? జీవితాంతం కలిసి ఉండాలన్నదే కదా కాన్సెప్టు. మరి కుటుంబ వ్యవస్థ సజీవంగా ఉండాలన్నదే దీని వెనుక రహస్యం. అస్తవ్యస్తమవుతున్నటువంటి దాంపత్య జీవితాలపై మరి స్పెషల్ ఎడిషన్ అందిస్తున్నటువంటి స్పెషల్ స్టోరీ. అర్ధనారీశ్వరుడు, శివుడిలో సగభాగం పార్వతి, అంటే పురుషుడిలో సగభాగం పార్వతి, అంటే పురుషుడిలో సగభాగం స్త్రీ అని మన సంస్కృతి చెబుతుంది. కానీ నేటి ఆధునిక సమాజంలో ఆ సగభాగం అన్న మాటకు విలువ ఎక్కడ? సమానత్వం అన్నది కేవలం పుస్తకాలకే పరిమితం అవుతోంది. మరి ఆడపిల్ల పుట్టినప్పుడు మహాలక్ష్మి అని దీవించే నోళ్ళే ఆమె పెరిగి పెద్దదై ఒక ఇంటికి కోడలిగా వెళ్ళగానే వివక్షను ఎందుకు చూపిస్తున్నాయి? ఆడపిల్ల అంటేనే ఒక త్యాగం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తన 25 ఏళ్ల జ్ఞాపకాలను, కన్నవారి మమకారాన్ని ఒక పెట్టెలో సర్దుకుని కేవలం ఒక వ్యక్తిపై ఉన్న నమ్మకంతో తెలియని ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి తన సర్వస్వాన్ని వదులుకొని వచ్చే ఆ ఇల్లాలు ఆశించింది కేవలం కొంచెం ప్రేమ, మరికొంత గౌరవం, అదృష్టం ఉంటే ఉత్తమ అత్తమామలు, ఆడపడుచులు స్నేహంగా ఉంటే ఆ ఇల్లు ఇది నందనవరం అవుతుంది. మరి దురదృష్టం ఏంటంటే అడుగడుగున ఆంక్షలు, అనుమానాలు, అవమానాల మధ్య ఆమె జీవితం నరకప్రాయం అవుతుంది. ఒక మహిళ మెట్టింట్లో ఎదుర్కొనే ఇబ్బందులు ప్రధానంగా 2 రకాలుగా ఉంటున్నాయి. మరి స్పెషల్ ఎడిషన్ తెలుగు దినపత్రిక విశ్లేషణ చెబుతోంది, తన భర్త తన తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం తప్పు కాదు, కానీ భార్యపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ కూడా మా అమ్మ చెప్పిందే వేదమని మౌనంగా ఉంటే అది ఆ భార్యకు ఒక మానసిక నరకం. మరి భర్త బాధ్యత మరిచి వ్యసనాలకు బానిసై కన్నవారిని గౌరవించకుండా ప్రవర్తిస్తే అది మరో రకమైనటువంటి నరకం. ఈ రెండింటి మధ్య నలిగిపోయేది మాత్రం అబల అయిన ఇల్లాలే. మన సంస్కృతిలో వివాహం అంటే జీవితాంతం కలిసి ఉండటం, కుటుంబ వ్యవస్థ సజీవంగా ఉండాలన్నదే పెళ్లి వెనుక ఉన్న పరమార్థం. మరి విడాకుల చట్టం ఎందుకు వచ్చింది? విడాకులు అనేవి ఒక అన్యోన్యమైన దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, భరించలేని వేధింపుల నుంచి ఒక ప్రాణాన్ని కాపాడటానికి పుట్టినవి. కానీ నేడు చిన్న చిన్న పట్టింపులకు అహాలకు పోయి పవిత్రమైన బంధాన్ని కోర్టు మెట్లు ఎక్కించడం బాధాకరం. భార్యను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని అంటారు. కానీ నేటికి సమాజంలో సతీమణి అనగానే ఆమె ఒక సేవకురాలిగానో లేదా తక్కువ స్థాయి వ్యక్తిగానో చూడటం శోచనీయం. ఒక కొత్త కోడలు పరాయి ఇంట్లో అన్నీ తెలిసిన దానిలా నటిస్తూ అందరి మనసు గెలవడానికి మరి పడేటటువంటి తపన ఒక పెద్ద సవాల్. ఆ సవాల్ను గుర్తించడంలోనే మగవారి సంస్కారం ఉంది. అమ్మ, సోదరి, బిడ్డ అనగానే ఆప్యాయత ఉబికి వస్తుంది. మరి భార్య కూడా ఒక ఆడదే కదా, మరెందుకు ఈ వివక్ష? వారిలాగా ఆమెను ప్రేమించడానికి ఎందుకు వెనకాడుతున్నారు మరి అన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నలాగే మిగిలిపోయింది. మరి కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఉండాలంటే భార్యాభర్తల మధ్య సమానత్వం, పరస్పర గౌరవం ఉండాలి. పిల్ల కాగానే ఆమెను ఒక వస్తువులా కాకుండా ఆ ఇంటి దీపంగా చూడాలి. అప్పుడే అర్ధనారీశ్వరి తాలూకు గౌరవం నిలబడుతుంది అని మరి స్పెషల్ ఎడిషన్ చెప్తా ఉంది. వాస్తవానికి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో మరి ఆడపిల్ల నలిగిపోతుంది
అనేటటువంటిది ఒక స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటిది. ఆడది అనే పేరును సార్థకం చేసుకుంటూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఒక వ్యక్తితో జీవితం పంచుకోవడానికి పుట్టింటి జ్ఞాపకాలను మనసులో దాచుకొని మెట్టింట్లో అడుగు పెడుతుంది మహిళ. అందుకే ఆడపిల్ల అంటారు, ఎన్నెన్నో ఊహలతో ఆశలతో తాలి కట్టిన భర్తపై నమ్మకంతో భయంగానే అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఆమె అదృష్టం కొద్దీ అత్తమామ ఆడబడుచులు మరదళ్ళు స్నేహపూరితంగా ఉంటే ఆమె భయం కొంతమేర తగ్గుతుంది. ఆ వాతావరణంలో ఇమిడిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. లేకపోతే ఆమె జీవితం నరకప్రాయం అవుతుంది. ప్రేమించే భర్త ఉండి అతను తన అమ్మా నాన్నలకు విలువ ఇస్తూ వారు చెప్పినట్టు చేస్తుంటే అదొక తరహా నరకం అవుతుంది. అలా కాకుండా భర్త తల్లిదండ్రులను లెక్క చేయకుండా చెడు అలవాట్లకు బానిసైతే అది ఇంకొక టైపు నరకం. మరి కొత్త కోడలు తన అత్త మమ్మల్ని తల్లిదండ్రుల్లాగా భావించి నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని ఇళ్లల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఏది ఏమైనా తెలియని ఇంట్లో అన్ని తెలిసిన దానిలా నటిస్తూ నడుచుకోవడం ఒక కొత్త కోడలికి సవాల్ అని చెప్పవచ్చు.